ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాగ్దాన శుభోదయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు కూడా ఒక చక్కని వాగ్దానంతో మీ ముందుకు రావడం జరిగింది. బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఇక్కడ చదివిన లేఖన భాగం చాలామందికి సుపరిచితమే. ఇక్కడ దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. తన దైవజనుడైన ఏలీ కుమారుల యొక్క పాపాన్ని గురించి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేనండి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది మనుషుల ఘనత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనుషుల ఘనతల కోసం, వారి డాబు దప్పాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది తమ స్వార్థం కోసం ఎదుటి వారిని పొగుడుతూ ఉంటారు, పేరు ప్రఖ్యాతులు వారికి తెచ్చి పెడుతూ ఉంటారు. కానీ మనుషులకు ఇచ్చే ఘనతలన్నీ వ్యర్థమే. కానీ ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నన్ను ఘనపరచువానని నేను ఘనపరచుదునని. మనం ఎప్పుడైతే మనుష్యులను గాక దేవుణ్ణి ఘనపరుస్తామో, దేవుణ్ణి మనం హెచ్చింపజేస్తామో, దేవుడు మనల్ని ఘనపరచకుండా ఉండలేడంట. కానీ ఈ రోజుల్లో చాలామంది దేవునికి చెందవలసిన ఘనతలు, మహిమలు, పేర్లు మనుషులు దొంగలిస్తూ ఉన్నారు. వారి స్వయం విషయాల కోసం, వారి డాపు దర్పాల కోసం చాలామంది దేవుడికి చెందవలసిన ఘనతను దొంగలిస్తూ ఉన్నారు. కానీ నిజముగా దేవుడి యందు భయభక్తులు కలిగిన మనము, దేవుని యందు అచంచల విశ్వాసము కలిగిన మనము ఏం చేయాలంటే, మనుషుల ఘనతల కోసం ఎదురు చూడటం కాదు, కానీ ఇదిగో మనము మన దీన స్థితిని గుర్తుపట్టి, ఆయన మనకు ఎంత సరైన దేవుడో గుర్తుపట్టి మనము ఆయన్ని ఘనపరిచినప్పుడు మన ఘనతను ఆయన స్వీకరించి ఆయన మనల్ని ఘనపరుస్తాడంట. ఈ లోకంలో ఉన్న మనుషులు మనం వారిని ఘనపరిస్తే వాళ్ళు ఆ ఘనతను స్వీకరించి మనల్ని సామాన్యులుగా, ఒట్టివాళ్ళుగా వదిలిపెట్టచ్చు. కానీ ఇక్కడ దేవుడు అలాంటి వ్యక్తి కాదు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరుస్తామో, ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని కూడా ఘనపరచడానికి ఇష్టపడతాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఇదే అవకాశం పట్టారు. వాళ్ళకున్నది ఒకటే ఒక ఆశ, ఎలాగైనా సరే నా దేవుడికి మహిమ రావాలి, నేను చేసే క్రియల ద్వారా, నేను నడిచే నడతల ద్వారా నా తండ్రికి ఘనత రావాలి అని వారు ప్రతి అడుగు జాలను దేవుడి వైపు తిప్పటాన్ని బట్టి దేవుడు ఆ ఘనతను స్వీకరించి దానికి ప్రతిగా దేవుడు వాళ్ళకి ఘన కిరీటాలను పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు దాకా లోకస్తులు లేదా మనుషులకు ఘనత కోసం ఆశపడినట్లయితే ఇదిగో ఈ వాక్యం ద్వారా సరిచేయబడతారని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు కూడా దేవుణ్ణి ఘనపరచడం మొదలుపెట్టండి, దేవునికి మహిమ చెల్లించడం మొదలుపెట్టండి, దేవుని స్తుతించడం మొదలుపెట్టండి. తద్వారా దేవుడు మనల్ని ఘనపరచకుండా ఉండలేడు. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి మనమంతా ఆయనను ఘనపరిచే కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.